शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओम। ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వచ్చేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. తత్వబోధ దీన్ని రచించిన భగవత్పాద ఆదిశంకరాచార్యులు స్మరిస్తూ తైత్తరీయ ఉపనిషత్తులో వచ్చేటువంటి శాంతి మంత్ర పఠన చేస్తూ మన కార్యక్రమం మొదలు పెడతాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటిలో గురుగారు, ఇది సంభాషణ, గురు శిష్య మధ్య నడిచిన సంభాషణ తత్వబోధ అంటే. అందులో గురుగారు ముందు చెప్తారు, ఎవరు సాధన చతుష్టయ సంపన్నులో అలాంటి వాళ్ళు ఈ తత్వబోధాన్ని చదవడానికి అర్హత పొందిన వాళ్ళు అని. అప్పుడు శిష్యుడు అడుగుతాడు, సాధన చతుష్టయ అంటే ఏంటి అని. వివేక, వైరాగ్య, శమాధి, షట్క సంపత్తు, ముముక్షుత్వ, ఇవి 4 గుణాలు. దీన్ని కలిపి సాధన చతుష్టయ అంటారు అని అన్నారు. ఆ తర్వాత వివేక అంటే ఏంటి, వైరాగ్య అంటే ఏంటి, శమాధి షట్క సంపత్తు ఏంటి, ముముక్షుత్వం అంటే ఏంటి, దీని గురించి కూడా వివరంగా చూశాము. గురుగారు ఏమంటారంటే, ఈ సాధన చతుష్టయ అర్హత పొందితే తరువాత తత్వ వివేక దీనికి అధికారులు అవుతారు. వివేకాన్ని చూశాము, తర్వాత తత్వ వివేక అన్నారు. తత్వ వివేక అంటే ఏంటి అని మళ్ళీ అడిగినప్పుడు, ఆత్మ అనేది మాత్రమే సత్యం, ఇంకా ఏమేమి ఉన్నాయో అవి అన్నీ మిథ్య అన్నారు. మిథ్య అంటే అబద్ధమని కాదు, ఎల్లప్పుడూ మార్పు ఉంటే దానికి పేరు మిథ్య. శాశ్వతంగా ఒకే విధంగా ఉంటే దానికి పేరు సత్య. అయితే ఆత్మ మాత్రమే సత్య, ఇంకా మిగతావి అన్నీ మిథ్య అన్నారు. అప్పుడు డౌట్ వస్తుంది, ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఇవి 3 శరీరాలు ఉంటాయి మనకు, శరీరత్రయ, దానికిన్న వేరే విడిగా ఉంది. పంచకోశాలు ఉన్నాయి, మనలో పంచకోశాలు ఉన్నాయి, కానీ ఆత్మ అంటే ఇంకా వేరేగా ఉంది. అవస్థాత్రయ, 3 అవస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 3 అవస్థలు ఉంటాయి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి కూడా కాదు, దీనికిన్నా ఇంకా వేరేగా ఉన్నటువంటిది, సచ్చిదానందంగా ఉన్నటువంటిది మాత్రమే ఆత్మ అన్నారు. అంటే ఇక్కడ 3 శరీరాలు, 5 కోశాలు, 3 అవస్థలు అన్ని కలిపితే 11 అంశాలు. దాని గురించి చెప్పారు. ఇప్పుడు శిష్యుడు ఆ మొదటి అంశ, 11 అంశాల్లో మొదటి అంశ స్థూల శరీరం అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు పంచీకృత పంచమహాభూతై కృతం, పంచమహాభూతాలు
అవి మనకు తెలుసు. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ. దీన్ని పంచభూతాలు అంటాము. పంచీకృత పంచమహాభూతై కృతం అన్నారు. అంటే మన స్థూల శరీరం అనేది మనకు కనపడుతుంది. అందులో ఏమున్నాయి? పంచమహాభూతాలు ఉన్నాయి. పంచీకృత అని చెప్పారు. ఆ పంచీకృత అంటే ఏంటిని తర్వాత చూద్దాం మనము. ఈ స్థూల దేహ అంటే అందులో ఏ వస్తువు ఉన్నాయి, ఏమేం వస్తువులు ఉన్నాయి? పంచభూతాలు మాత్రమే. మనమేమో చూస్తున్నాం, ఇక్కడ రక్తం ఉంది, మాంసం ఉంది, ఏమేమో మనకు కనపడుతున్నాయి కదా. అవి అన్నీ పంచమహాభూతాలు మాత్రమే. ఆ తరువాత సత్కర్మజన్యం. అందరిలో ఉన్నటువంటిది ఈ పంచమహాభూతాలు. అంటే అందరూ ఒకే విధంగా ఉండాల్సింది కదా. కొన్ని చెట్టులున్నాయి, కొన్ని ప్రాణులున్నాయి, కొందరు మనుషులు ఉన్నారు. మనుషులు కూడా అందరూ ఒకే విధంగా ఉంటారా? చూడటానికి వేరే వేరే విధంగా ఉంటారు. మనస్సు ఒకే విధంగా ఉంటుందా అందరిది? బుద్ధి ఒకే విధంగా ఉంటుందా? లేవే. ఎందుకు తేడా ఎందుకు వచ్చింది? సత్కర్మజన్యం. ఏమేం కర్మ మనం చేశామో దాన్ని బట్టి మనకు ఇంకా నెక్స్ట్ జన్మం ఉంటుంది. ఈ జన్మ ఎందుకు వచ్చింది? కృత భూతకాలంలో ఏదో మంచి పని చేశాం, అందుకే మనకు మంచి దుర్లభమైన మానవ జన్మం దొరికింది. అది మాత్రమే కాదు, భగవద్గీత నేర్చుకోవాలి, తత్వబోధ నేర్చుకోవాలి. నేర్చుకోవడం మాత్రమే కాదు, నేను దీన్ని ఆచరించాలి అని ఆసక్తి పుట్టింది కదా. ఎలా పుట్టింది? భగవంతుడిది అనుగ్రహం మాత్రమే. సత్కర్మజన్యం. మనము చేసిన పుణ్యకర్మం వల్ల ఈ భగవంతుడి అనుగ్రహం మనకు ఇలా దొరికింది. ఆ తర్వాత సుఖ దుఃఖాది భోగ ఆయతనం శరీరం. సుఖ దుఃఖ అలాంటి భోగాన్ని అనుభవించాలి అంటే ఒక స్థలం కావాలి మనకు. ఈ శరీరం అనేది ఒక ఆఫీస్ అనొచ్చు, లేదా ఒక అద్దెకి తీసుకున్న ఒక ఇల్లు, రెంటెడ్ హౌస్. ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక వాహనం అని అనుకోవచ్చు. ఎక్కడికైనా మనకు వెళ్ళాలి అంటే ఒక వాహనం కావాలి. ఏదో దగ్గర అయితే నడిచి వెళ్ళొచ్చు, ఇప్పుడు అందరు నడవలేరు కూడా. ఏదో ఒక వెహికల్ కావాల్సిందే. అది కారు ఉండొచ్చు, సైకిల్ ఉండొచ్చు, ఆటో ఉండొచ్చు, లేదా ట్రైన్ ఉండొచ్చు, ఫ్లైట్ ఉండొచ్చు, ఏదో ఒకటి కావాలి. అయితే మన దేహం కూడా ఒక వాహనమే. ఎక్కడికి వెళ్తున్నాము? మోక్ష. దాన్ని పొందాలి అంటే ఇది ఒక వాహనం మనకు. ఇంకొక విధంగా చూస్తే ఒక ఆఫీస్. ఆఫీస్ మాత్రమే. ఆఫీస్ అంటే ఒక బిల్డింగ్. ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక అద్దెకి తీసుకున్న ఇల్లు. ఇప్పుడు ఎవరైనా రెంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి తెలుస్తుంది ఎంత అటాచ్మెంట్ ఉంటుంది మనకు. ఏదైనా ఒక ట్యాప్ లీక్ అయింది అనుకోండి, మనకేం బాధ లేదు, అందులో మన ఇల్లు కాదు కదా. ఇమీడియట్గా ఏం చేస్తాము? ఆ ఓనర్కి ఫోన్ చేసి ఇలాగ అవుతుందండి అంటే ఆయన చూసుకుంటారు. ఎవరు ఓనరో వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు, లేదా చెప్తారు మీరు చేసుకోండి మేము డబ్బు ఇస్తాము అని. సరే, మనము చేపిస్తాము. ఆ ఇంటికి ఏదైనా అయితే మనకేమైనా బాధ అనిపిస్తుందా? ఏదో కొంచెం బాధ ఉండొచ్చు, ఎందుకంటే మనం అక్కడ ఉంటున్నాము కాబట్టి. లేదంటే ఎక్కువ అటాచ్మెంట్ ఏమీ లేవు మనకు. అదే మన ఓన్ ఇల్లు, మనదే ఇల్లు అంటే ఎట్లా ఉంటుంది? ఏదో ఎవరైనా పిల్ల వచ్చి ఏదో గోడ మీద రాశారనుకోండి, ఎంత కోపం వస్తుంది మనకు. మన ఇల్లు కదా. ఎక్కడ మనది నాది అని వస్తుందో అక్కడ అటాచ్మెంట్ వస్తుంది. ఇది నాది కాదు అని ఎప్పుడు ఉంటుందో
అప్పుడు ఆ అటాచ్మెంట్ తక్కువ అయిపోతుంది. అయితే 3 విధంగా చూస్తున్నాము. ఒకటి ఆఫీస్, ఇంకొకటి రెంట్కి తీసుకున్న ఇల్లు, ఇంకొకటి వాహనం. ఆ తరువాత అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఇది ఏమేం మార్పులు అంటే వికారాలు, షడ్వికారాలు అంటున్నారు. 6 విధమైన వికారాలు ఉంటాయి. ఏంటది? అస్థి ఉంటుంది, అవ్యక్త రూపంలో ఉంటుంది. ఇప్పుడు పుట్టే ముందు, అమ్మ గర్భంలో వచ్చే ముందు ఉంటుంది, కానీ కనపడటం లేదు. అవ్యక్త రూపంలో ఉంటుంది అంటే అస్థి. అస్థి అంటే ఉంటుంది. ఆ తర్వాత జాయతే, జాయతే అంటే జన్మం పొందుతుంది. ఆ తర్వాత వర్ధతే, వృద్ధి అవడం, పెరగడం. ఆ తరువాత విపరిణమతే, మార్పులు. కొన్ని మార్పులు వస్తాయి. ఒక 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వృద్ధి అనేది లేదు, క్షీణం అనేది కూడా లేదు, కానీ మార్పులు ఉంటాయి దేహంలో. ఆ తరువాత అపక్షీయతే, ఒక 50 దాటిన తరువాత ప్రతి ఒక్క అంగ కూడా క్షీణమైపోతూ వస్తుంది. లాస్ట్లో వినశ్యతి, నాశమైపోతుంది. ఎంత శ్రీమంతుడైనా, ఎంత బుద్ధివంతుడైనా, ఏ ప్రైమ్ మినిస్టరో, ప్రెసిడెంటో, చీఫ్ మినిస్టరో ఎవరైనా, ఇవి 6 వికారాలు సహజమే. అయ్యో వయసు అయిపోతుంది, అయ్యో ఒంట్లు బాగుండట్లేదు అని పెద్ద బాధపడే అవసరం లేదు. ఇది సహజమే. వినశ్యతి, నాశం అవ్వాల్సిందే. ఈ షడ్వికారాత్ ఏత స్థూల శరీరం. ఇవన్నీ షడ్వికారాలతో ఉన్నటువంటిదే ఈ స్థూల శరీరం అని అన్నారు. 11 అంశాల్లో ఇది మొదటి అంశ, స్థూల శరీరం. ఇప్పుడు రెండోది సూక్ష్మ శరీరం. శిష్యుడు అడుగుతాడు, సూక్ష్మ శరీరం అంటే ఏంటి అని అడిగినప్పుడు, సూక్ష్మ శరీరం కిం? అపంచీకృత పంచమహాభూతై కృతం. సూక్ష్మ శరీరం కూడా పంచమహాభూతం మాత్రమే ఉంటాయి. అవే ఉంటాయి, ఇంకా వేరేమి లేవు. కానీ సూక్ష్మ రూపంలో ఉంటాయి. అపంచీకృత ఇది. మళ్ళీ అపంచీకృత అంటే తర్వాత చూద్దాము. పంచీకృత, అపంచీకృత తర్వాత చూద్దాం. ప్రపంచ సృష్టి దాన్ని చెప్పినప్పుడు పంచీకృత అంటే ఏంటి అని గురుగారు చెప్తారు, అప్పుడు చూద్దాము. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ సూక్ష్మ శరీర అనేది కూడా పంచమహాభూతాల నుండి మాత్రమే సృష్టి అయింది, కానీ సూక్ష్మ రూపంలో. ఎట్లా అని ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనకు ఇక్కడ చెవులు కనపడుతున్నాయి, ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ కనపడుతున్నాయి మనకు. దీనికి పేరు గోలక. ఇప్పుడు కనపడే చెవులకి పేరు గోలక. కనపడే కళ్ళు, దానికి పేరు గోలక అని. సంస్కృత శబ్ద ఇది, గోలక అని అంటారు. ఈ గోలక అనేది స్థూల శరీరంలో వస్తుంది. మనకు కనపడుతుంది స్థూల శరీరం. ఇప్పుడు కొందరికి చెవులు వినపడదు. చెవులు లేవా? చూస్తే చెవులు ఉన్నాయి, 2 కూడా ఉన్నాయి, కానీ పని చెయ్యట్లేదు. అక్కడ పని చెయ్యట్లేదు అంటే ఆ సూక్ష్మ శరీరం, అక్కడ ఈ సూక్ష్మంగా ఉన్నటువంటి చెవులు పని చెయ్యట్లేదు. దానికి పేరు సూక్ష్మ శరీరం. అలాగే కళ్ళు, కొందరికి కళ్ళు కనపడదు. కళ్ళు చూస్తే కళ్ళు ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి, కానీ అందులో ఉన్నటువంటి శక్తి అది లేదు. ఆ శక్తి ఉంది కదా, దీని వెనక ఒక శక్తి ఉంది కదా, అది సూక్ష్మ శరీరంలో ఒక భాగం. ఇప్పుడు నీళ్లు కనపడుతుంది, నీళ్లు, అందులో ఉన్నటువంటి శక్తి మనకు కనపడుతుందా?
ఆ నీళ్లు ఉపయోగించి హైడ్రో ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి తయారు చేస్తారు. నీళ్లల్లో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ. ఆ శక్తి మనకు కనపడుతుందా? నీళ్లల్లో ఉన్నటువంటి శక్తి మనకు కనపడుతుందా? అది సూక్ష్మంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క వస్తువుకి కూడా కనపడే ఒక విషయం ఉంటుంది, ఇంకా దాని వెనక ఒక శక్తి ఉంటుంది, అది మాత్రం కనపడదు. ఇప్పుడు ఇక్కడ కూడా చెవులు కనపడుతున్నాయి, కానీ అది వినాలి, అది పని చెయ్యాలి అంటే అక్కడ వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎలాగుంది? కనపడుతుందా? సూక్ష్మంగా ఉంది. కళ్ళు, కొందరికి కళ్ళు కనపడదు అంటే ఆ శక్తి పని చేయట్లేదు, అక్కడ ఆ శక్తి లేదు. ఇవి అన్నీ సూక్ష్మంగా. అయితే పంచమహాభూతాలు కూడా ఉన్నాయి, కానీ సూక్ష్మ రూపంలో ఉంటాయి. అందుకే అపంచీకృత పంచమహాభూతై కృతం అని అన్నారు. తరువాత సత్కర్మజన్యం. స్థూల శరీరంలో కూడా సత్కర్మజన్యం ఉంది, సూక్ష్మ శరీరంలో కూడా సత్కర్మజన్యం అని ఉంది. మనం ఏమేం పాప పుణ్యకర్మాలు చేశామో దానికి ఒక ఫలం ఉంటుంది, వాసన అంటాము. ఒక వచ్చే రిజల్ట్ వేరు, ఈ వాసన వేరు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో ఏదో ఒక రిజల్ట్ కదా, ఆ రిజల్ట్ వేరు, ఈ వాసన అనేది వేరు. ఈ వాసన అనేది ఎలాగుంటుంది అంటే మనం ఏ భావనతో చేస్తున్నామో దాన్ని పట్టి వాసన ఇక్కడ అంటుకుంటుంది. అందుకే చేసే భావన చాలా చాలా ముఖ్యమైనది. ఏ భావనతో పని చేస్తున్నామో ఆ భావన చాలా ముఖ్యమైనది. మంచి భావనతో చేస్తే ఇక్కడ పుణ్యం. అదే పని ఒక స్వార్థతో, నాకు పేరు రావాలి, నాకు ఇంకా ఎక్కువ డబ్బు రావాలి, ఈ భావనతో చేస్తే అక్కడ పాప అంటుకుంటుంది. కర్మ మంచిదే ఉండొచ్చు, నేను ఒక గుడి కట్టొచ్చు, చాలా మంచి కార్యం, కానీ దాని వెనక ఏ భావన ఉంది? గుడి కడితే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది, గుడి కడితే నా పేరు వస్తుంది, ఈ భావనతో చేస్తే అందులో పాపం వస్తుంది. అయితే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మనస్సు ఎలాగుంది, ఏ భావనతో ఈ పని చేస్తున్నాను, చేసేది ఒక వంట ఉండొచ్చు, ఉడిచేది ఉండొచ్చు, ఏ పని అయినా ఏ భావనతో చేస్తున్నాను, మన భావన ఎలాగుందో అలాగే ఇక్కడ వాసనలు కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. మంచి భావన మంచి వాసన, చెడ్డ భావన చెడ్డ వాసన. లాస్ట్లో మనకు అన్ని వాసనలు శూన్యం అవ్వాలి, మంచి వాసన కూడా ఉండకూడదు. అప్పుడే మనకు మోక్షం అంటారు. కానీ ఫస్ట్లో ఆ నెగటివ్ వాసన తీసి పడేయాలి. పాజిటివ్ ఉంటే పర్లేదు, ఎందుకంటే పాజిటివ్ సకారాత్మకంగా ఉంటే ఇంకా మంచి 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 జన్మాలు మనకు దొరుకుతాయి. అలాగే కొంచెం కొంచెం ముందుకు వెళ్ళి లాస్ట్లో మోక్షం వస్తుంది. ఎప్పుడు చెడ్డ పని చేస్తామో, చెడ్డ భావనతో, చెడ్డ పని అని కాదు చెడ్డ భావనతో చేస్తామో అప్పుడు నీచ జన్మ పొందొచ్చు. మనిషిలో నీచంగా పుట్టొచ్చు, లేదా ప్రాణిగా పుట్టొచ్చు. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మన శాస్త్రం ఏమంటుంది అంటే ఏ పుణ్య పాపకర్మాలు అన్ని చేసేది ఈ మనుష్య జన్మంలో మాత్రమే, స్టోర్ చేసేది మనుష్య జన్మంలో మాత్రమే. చెడ్డ పని చేస్తే నీచ జన్మ, అక్కడ దీన్ని భోగించి మళ్ళీ వెనక రావడం.
పుణ్య పాప అన్ని సంగ్రహం చేయడం ఈ మానవ జన్మంలో మాత్రమే. అందుకే ఇక్కడ సత్కర్మజన్యం అన్నారు. సూక్ష్మ శరీరం కూడా సత్కర్మజన్యం. తర్వాత సుఖ దుఃఖాది భోగ సాధనం. స్థూల శరీరం సుఖ దుఃఖాది భోగ ఆయతనం. ఇక్కడ ఇది సాధనం. ఏమి డిఫరెన్స్ దీనికి చూద్దాం, తేడా ఏంటి చూద్దాం. స్థూల శరీరం అంటే ఒక ఆఫీస్ రూమ్ అలాగే అనుకోండి. ఖాళీగా ఉంది, ఆఫీస్ రూమ్ ఖాళీగా ఉంది. ఏం పని చేయగలుగుతాం అందులో? 4 గోడలు మాత్రమే ఉన్నాయి ఆఫీస్ రూమ్లో అంటే ఎక్కడ వెళ్ళి కూర్చుంటాం? ఒక ఎలక్ట్రిసిటీ లేదు, ఒక బల్బ్ లేదు, ఫ్యాన్ లేదు, ఒక ప్లగ్ పాయింట్ లేదు. నాకు అక్కడ కంప్యూటర్ అవసరమే. ఒక మొబైల్ ఛార్జ్ చేయాలంటే అక్కడ ప్లగ్ పాయింట్ లేదు అంటే ఆఫీస్ రూమ్ ఉండి ఏంటి లాభం? మనకు ఏమి ఉపయోగం ఉండదు. అంటే అక్కడ కొన్ని గ్యాడ్జెట్స్ మనకు కావాలి, కొన్ని ఉపకరణాలు మనకు కావాలి. అక్కడ మనం ఈ ఆఫీస్ రూమ్ని ఉపయోగించాలి అంటే ఒక టేబుల్, ఒక చైరు, ఫ్యాను, బల్బు, లైట్స్ ఇవన్నీ కావాల్సిందే. ఇంకా మనకు కంప్యూటర్, జెరాక్స్ మెషిన్, ఏమేమి ఆఫీస్లో ఉండాలో అవి అన్నీ కావాలి కదా అక్కడ. అప్పుడే మనము మొదలు పెట్టగలుగుతాము. దీనికి అన్ని పేరు సాధనాలు. అలాగే ఇక్కడ కూడా ఈ స్థూల శరీరం అనేది ఒక ఆఫీస్ అలాగే. అందులో ఏమున్నాయి? ఏముండాలో అది ఉంటే మాత్రమే ఇది ఈ ఆఫీస్ మనకు పనికి వస్తుంది. ఇప్పుడు అనుకోండి, ఖాళీగా ఒక రూమ్ ఎలాగుందో అలాగే మన స్థూల శరీరం లోపల ఏమీ లేదు, అది పనికి రాదు. అందులో సాధనాలు కావాలి. ఆ సాధనాలు ఉంటే మాత్రమే ఈ స్థూల శరీరం మనకు ప్రపంచంతో వ్యవహారం చేయడానికి పనికి వస్తుంది. లేకపోతే అది ఒక శవ. సూక్ష్మ శరీరం లోపల లేదు అంటే స్థూల శరీరం ఒక శవమైపోతుంది. అది మృత్యు, మరణ అంటాము. ఆఫీస్ రూమ్లో ఎలా మనకు వేరే 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 మెషిన్సో ఏమేమో కావాలి కదా, అలాగే ఇక్కడ లోపల కూడా మనకు కొన్ని సాధనాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ సుఖ దుఃఖ భోగాది సాధనం అని అన్నారు. ఏమేమి ఉన్నాయి ఇందులో? సాధనాలు అంటే ఏమేమి ఉన్నాయి? కొన్ని మెషిన్స్ ఉంటాయి ఆఫీస్లో కదా, అలాగే ఇక్కడ ఏమేమి మెషిన్స్ ఉన్నాయి చూద్దాము. పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, మనశ్చైకం బుద్ధిశ్చైక ఏవం సప్తదశ కళాభిః సహ యః తిష్టతి తత్ సూక్ష్మ శరీరం. ఏమేం లిస్ట్ ఇచ్చారు గురుగారు? ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఏమేం సాధనాలు ఉన్నాయి? పంచ జ్ఞానేంద్రియాణి. జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మం. పంచ జ్ఞానేంద్రియాలు. దేనికి ఇవి ఈ జ్ఞానేంద్రియాలు? ఒక కంప్యూటర్ అంటే దానికి ఒక ఇన్పుట్ అంటాము, ఆ తర్వాత అవుట్పుట్ అంటాము. లోపల మనం ఏదో ఇవ్వాలి, ఆ తర్వాత పని చేసిన రిజల్ట్ మనకు రావాలి. అలాగే మనకు ఏదైనా పని చేయాలంటే ఒక జ్ఞానం కావాలి. దాని గురించి ఒక వంట చేయడానికి ఎలా చేయాలి, దానికి ఏమేమి వస్తువులు కావాలి, ఇవి తెలియాలి కదా. మనకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎలాగొస్తుంది? ఈ ప్రపంచం నుండి వస్తుంది. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచమనన్ని మన లోపల ప్రవేశిస్తుంది. వేరే వేరే విధంగా చూడడము, వినడము, తినడము, ఆఘ్రాణించడం కదా. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనకు సాధనాలు. ప్రపంచం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి, మన జ్ఞానం రావడానికి కారణం ఈ పంచ జ్ఞానేంద్రియాలు. దీని గురించి మళ్ళీ తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దాము. ఆ తర్వాత పంచ కర్మేంద్రియాణి. ఇప్పుడు
విషయాలు తెలిస్తే చాలా. ఇక్కడ కూడా మనము చెప్తూ ఉంటాము, తెలుసుకొని మనన చేసి ఆ తర్వాత ఆచరించడం. కొందరికి యోగ తెలుసు, ఏ ఆసన పేరు చెప్పండి, అది ఎలా చేయాలో చెప్తారు, కానీ చెయ్యరు. యోగా థియరీ తెలుసు, కానీ ప్రాక్టికలీ నేను యోగా చెయ్యట్లేదు, నాకు టైమే దొరకట్లేదు. తెలిసి ఏమి లాభం అయింది? మరి చెయ్యాలి కదా, చేస్తే కదా దాని ఫలం మనకు. ఏ విషయమైనా అంతే. నాకు మైసూర్ పాక్ ఎలా చేయాలో రెసిపీ తెలుసు, కానీ చెయ్యను. వేరే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ నాకేం ఫలం వచ్చింది? ఏమీ లేదు. అలాగే ఇక్కడ కూడా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటిది కర్మేంద్రియాలు. మళ్ళీ కర్మేంద్రియాలు అంటే ఇప్పుడు నాలిక ఒక కర్మేంద్రియ, ఒక జ్ఞానేంద్రియ, రెండు పని చేస్తుంది. ఈ నాలిక జ్ఞానేంద్రియంగా టేస్ట్, రుచి తీసుకుంటుంది. రుచి తెలుస్తుంది, ఓహో మైసూర్ పాక్ అంటే ఇలాగుంటుంది, మిర్చి బజ్జీ అంటే ఇలాగుంటుంది. ఇవన్నీ మనము టేస్ట్ తెలుస్తుంది, రుచి తెలుస్తుంది నాలిక వల్ల. అదే నాలికని ఉపయోగించి మాట్లాడతాము. మంచిగా మాట్లాడవచ్చు, చెడ్డగా మాట్లాడవచ్చు. అంటే అది కర్మేంద్రియంగా పనిచేస్తుంది, జ్ఞానేంద్రియంగా కూడా నాలిక పనిచేస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ కర్మేంద్రియాలు ఏమేమి ఉన్నాయి? మనకు చెయ్యి, కాళ్ళు, ఆ తర్వాత నాలిక, మలద్వార, జననేంద్రియ. ఇవి 5 కర్మేంద్రియాలు. దీని గురించి వర్ణన మళ్ళీ వస్తుంది, అప్పుడు చూద్దాం. ఆ తరువాత పంచప్రాణాదయ. ఇప్పుడు మనం అనుకున్నాము ఈ స్థూల శరీరం అనేది ఒక వాహనం. అలాగే వాహన ఎలా నడుస్తుంది? అందులో ఇంధనం కావాలి, ఒక పెట్రోలో, డీజిలో, ఎలక్ట్రిక్ ఛార్జో ఏదో కావాలి. అది ఖాళీ అయింది అంటే ఏమవుతుంది? వాహనం అక్కడే ఆగిపోతుంది. అయితే మళ్ళీ మనము పెట్రోలో ఏదో ఒక ఇంధనం ఫిల్ చేయాల్సిందే. అలాగే ఇక్కడ కూడా ఈ స్థూల శరీరం అనేది ఒక వాహనం మాత్రమే. దానికి ఆహారం ఇస్తే ఆహారం మనము తీసుకుంటాము, తింటాము. అది అరగాలి, పొట్టలో అరగి తరువాత మొత్తం బాడీ అంతా దాన్ని తీసుకువెళ్ళాలి కదా. ఇప్పుడు తినేది అంతా పొట్టకపోతుంది, మన చేయికి ఎలాగొస్తుంది శక్తి? పొట్టలో ఏది అరగిందో దాన్ని అటు ఇటు అంత వెళ్తుంది కదా, అది ప్రాణాలు. ఎన్ని ఉన్నాయి? 5 ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. దీని గురించి కూడా మళ్ళీ వర్ణన ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాణ, ఆ పంచప్రాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణానికి కూడా ఒక పని ఉంది, డ్యూటీ ఉంది. ఆ డ్యూటీని మాత్రమే చేస్తారు. పంచప్రాణాదయ. ఆ తరువాత మనశ్చైకం, ఒక్క మనస్సు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 15 అయిపోయినాయి. ఒక్క మనస్సు, ఒకటే, 5 లేదు. ఈ ఒక్క మనస్సునే మనకు కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఎంత కష్టం మనకు. మనశ్చైకం, ఒక్క మనస్సు. ఆ తరువాత బుద్ధిశ్చైక, ఒక్క బుద్ధి, ఒకటే. ఏమి తేడా? మన బుద్ధికి ఏమి తేడా? మనస్సు అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాత్మక మనః. సంకల్ప వికల్ప, ఇదో అదో. ఒకసారి ఇది మంచిది అనిపిస్తుంది, ఒకసారి అది మంచిది అనిపిస్తుంది. అలాగే బుద్ధి అంటే నిశ్చయాత్మక,
నిశ్చయం చేసేది బుద్ధి. కొందరు నిర్ధారం చేసుకోవడం చాలా కష్టం. కొందరికి చాలా కష్టపడి నిర్ధారం తీసుకుంటారు. ఒక నిమిషం తర్వాత ఆహాహా, ఆ నిర్ధారం సరికాదు, ఈ నిర్ధారం తీసుకుంటాను అని అంటారు కదా. కొందరు చూడండి, చీర, వేరే ఏం పెద్ద నిర్ధారం వద్దు, మనకు చీర కొనడానికి వెళితే పొద్దున నుండి రాత్రి వరకు ఒక షాపు, 2 షాపు, 3 షాపు తిరిగి ఏది నచ్చలేదు, మళ్ళీ వెనుక, మళ్ళీ రేపు మళ్ళీ వెళ్ళడానికి రెడీ. నిర్ధారం తీసుకోలేరు. నిర్ధారం తీసుకుంటే ఇంటికి వచ్చి అయ్యో నేను ఆ చీర కొనాల్సిందో ఏమో, ఎందుకు ఇది తీసుకున్నాను నేను, చే డబ్బు వేస్ట్ అయింది, మళ్ళీ వెళ్ళిపోతాను, ఎక్స్చేంజ్ చేస్తాను. చేయట్లేదా? ఇంకో కొందరు చాలా క్విక్గా నిర్ధారం తీసుకుంటారు. ఒక్కసారి వెళ్ళి అయిపోయింది, 5 నిమిషాలు 10 నిమిషాల లోపల అయిపోతుంది. అంటే బుద్ధి అనేది నిర్ధారం తీసుకుంటుంది, మనస్సు అనేది అటు ఇటు ఏది అని ఆలోచన చేస్తుంది. కానీ నిజంగా చెప్పాలి అంటే ఈ మనస్సుని 4 విభాగంగా చేస్తారు. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. ఇందులో ఆదిశంకరాచార్యులు 2 మాత్రమే చెప్పారు, మనస్సు, బుద్ధి. చిత్త, అహంకార అవి 2 కూడా కలిపి చెప్పారు. చిత్త అంటే స్మరణ శక్తి, మనకు గుర్తు వచ్చేది. ఒక్కసారి మనమందరూ కూడా ఆలోచించాలి, నా గుర్తులో ఏమేమి ఉన్నాయి. జనరల్గా సామాన్యంగా ఏముంటాయి? ఒక 15-20 సంవత్సరాల క్రితం మా అత్తగారు నన్ను ఎట్లా తిట్టారు, అప్పుడు ఆ రోజు ఒక అరగంట తిట్టిన ప్రతి ఒక్క పద నాకు గుర్తుంది. మొహం ఎలా చేశారో అది కూడా గుర్తుంది నాకు. అంటే ఏది నెగిటివ్గా ఉందో దాన్ని ఇక్కడ సులభంగా పెట్టుకుంటున్నాము. అదే ఎక్కడో ఒక ఊరికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామే, అది గుర్తుందా? అది లేదు, అది మర్చిపోయాము. ఎందుకంటే అలాంటి ఆ నెగటివ్గా ఏది ఉందో దాని గురించి ఎందుకు ఇట్లా అయింది, ఇంకా వాళ్ళు ఎలా ఎందుకు ఇట్లా చేశారు, వాళ్ళని తిట్టడము అవన్నీ మనం మాత్రమే చేస్తామా మనస్సులో? ఒక 10 మందికి ఫోన్ చేసి చెప్తాము, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి చెప్తాము. చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇదే వాసన ఇక్కడ సిమెంట్ వేసినట్టు కూర్చుంటుంది. మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ అదే, మనకు కళల్లో కూడా అదే వస్తుంది. ఆ దృశ్యం, ఆ సీన్ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎక్కువ నెగటివ్ ఆలోచనలు మాత్రమే ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. అంటే అలాంటి వాసన ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు మనము చనిపోయినప్పుడు, మనము అంటే ఈ స్థూల శరీరం అంటున్నాను, చనిపోయినప్పుడు ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఒక ప్యాకెట్ అనుకుందాం, ఒక బెలూన్, ఒక ప్యాకెట్ అలాగే అనుకోండి. ఏమేమి ఉన్నాయి ఈ ప్యాకెట్లో? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, 17 అంశాలు ఉన్నాయి. ఇవి అన్నీ సూక్ష్మ రూపంలో, అవి అన్నీ ఒక ప్యాకెట్లో ఉంది అనుకోండి. ఆ ప్యాకెట్ ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటికి వచ్చేస్తుంది. దీనికి పేరు మృత్యు, మరణ. సూక్ష్మ శరీర స్థూల శరీరం నుండి సపరేట్ అవడమే, బయటికి రావడమే మృత్యు. సూక్ష్మ శరీర ఇక్కడ నుండి వెళ్ళిపోయిందో
స్థూల శరీరం ఇప్పుడు ఏ పనికి రాదు. దానికి పేరు శవ. దాన్ని ఇప్పుడు నాశ చేయాల్సిందే. మళ్ళీ పంచమహాభూతంలో చేరిపోతుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ మన శాస్త్రం ప్రకారం 13 రోజులు చనిపోయిన తర్వాత 13 రోజులు అక్కడే ఆ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటారు. సూక్ష్మ రూపంలో అంటే కళ్ళు లేకపోతే కూడా ఆ చూసే శక్తి ఉంది కాబట్టి మన అందరినీ చూడగలుగుతుంది ఆ సూక్ష్మ శరీరం వల్ల. వినపడుతుంది, మనం ఏమేం మాట్లాడుతున్నామో అవి అన్నీ వినపడుతుంది. ఇంకా మనం ఏమేమి చెప్తామో అవి అన్నీ కూడా అక్కడ స్టోర్ అవుతుంది ఆ సూక్ష్మ శరీరంలో. అందుకే మన శాస్త్రం చెప్తుంది ఈ 13 రోజులు భగవద్గీత పారాయణ, గరుడ పురాణ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, నామజప ఇవి అన్నీ చెయ్యండి అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి పారాయణ నామస్మరణ చేసినప్పుడు ఆ ఫలమంతా అక్కడ ఆ సూక్ష్మ శరీరంలో స్టోర్ అవుతుంది. చనిపోయిన తరువాత కూడా ఇలాంటి వాసనలు అక్కడ స్టోర్ అవుతుంది. అందుకే ఎవరైనా చనిపోతే ఏడుపు వస్తుంది, దుఃఖం ఉంటుంది, 100% గ్యారెంటీ. కానీ మన కర్తవ్యం ఏంటి అక్కడ? అది తల్లిదండ్రులైతే ఇంకా ఎక్కువ. పుత్ర పుత్రి అని ఎందుకు పేరిచ్చారు? త్ర అంటే రక్షణ చేయడం, క్షేత్ర. త్ర అంటే రక్షణ, త్రాహిమాం అని అంటాం కదా. త్ర అంటే రక్షణ చేయడం. మన తల్లిదండ్రిలో ఏ పాపకర్మాలు చేశారో మనకు తెలీదు. పాపకర్మాలు చేసి నరకం వెళ్తారు అంటే అక్కడి నుండి వాళ్ళని రక్షణ చేయాలి. వద్దు, నరక వద్దు. ఎట్లా చేస్తాము? ఈ నామస్మరణ చేసి. అంటే మనకు అక్కడ కర్తవ్యం ఉంది. అది ఎవరైనా ఉండొచ్చు. పుత్రపుత్రికి ఎక్కువ కర్తవ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ పేరు ఇచ్చారు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు లేదా ఎవరో తెలిసిన వాళ్ళకి చుట్టాలు ఉండొచ్చు. వాళ్ళు పేరు మీద ఎక్కడైనా కూర్చొని మనము నామస్మరణ, భగవద్గీత పారాయణ, విష్ణు సహస్రం ఇవన్నీ ఏదైనా దేవుడి గురించి చేస్తే ఆ ఫలం వాళ్ళకి వెళ్తుంది అంటారు. ఎట్లా అంటే మనము ఇప్పుడు ఎవరైనా రైల్లో ప్రయాణం చేస్తారు అనుకోండి, వాళ్ళకి ఏమంటాము? ఆ ట్రైన్లో దొరికే ఆహారం ఏం బాగుండదండి, నేను చేసిస్తాను, పులిహార చేసిస్తాను, చపాతి చేసిస్తాను అని మంచిగా ప్యాక్ చేసి ఇస్తాము. అవునా కదా? అది మన పేరెంట్స్ అయితే ఇంకా ఎక్కువ. మంచినీళ్ళు ఇవన్నీ ఇస్తాము, బాటిల్ అన్నీ ఇస్తాము. అక్కడ దొరికేది ఎలా ఉంటుందో ఏమో, తింటే బాగుండదు, తర్వాత ఏమైనా అవుతుంది, అందుకే నేను చేసి ఇస్తాను అని చెప్పట్లేదా మనమందరు కూడా? ఏ ప్రయాణం అది? ఒక్క రోజు ప్రయాణం, ఒక్క రాత్రి ప్రయాణం. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీర ఎన్ని రోజులు ప్రయాణం చేస్తుందో తెలీదు. ఎందుకంటే సత్కర్మజన్యం. ఏమేం పుణ్యకార్యం చేసిందో, ఏమేం పాపకార్యం చేసిందో దాన్ని పట్టి ఇంకా నెక్స్ట్ స్థూల శరీరం దొరుకుతుంది. ఎవరు నాకు పేరెంట్స్? అది వెతుకుతూ ఉంటుంది. వెతుకుతూ అంటే సత్కర్మజన్యం. ఆ తరువాత సెలెక్ట్ చేసి ఆ తల్లి గర్భంలో వెళ్తుంది సూక్ష్మ శరీరం. అక్కడ ఇది మా మనుష్య జన్మ అనుకొని
9 నెలలు అక్కడ ఉండి తర్వాత అక్కడ బయట వచ్చి మళ్ళీ వ్యవహారం మొదలు పెడుతుంది. వ్యవహారం చేసేది ఎవరు? సూక్ష్మ శరీరం వ్యవహారం చేసేది. అక్కడ వ్యవహారం చెయ్యాలి అంటే స్థూల శరీరం కావాలి. అంటే ఈ సూక్ష్మ శరీరం అంటే ఒక డ్రైవర్ అలాగే. ఈ స్థూల శరీరం అనేది వాహనం అంటే సూక్ష్మ శరీర అనేది డ్రైవర్ అలాగే. డ్రైవర్ ఉంటే మాత్రమే వెహికల్ ముందుకు వెళుతుంది. అలాగే ఈ సూక్ష్మ శరీరం ఇప్పుడు ఒక కొత్త స్థూల శరీరాన్ని పొందింది. జన్మించిన తరువాత ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది కదా, సూక్ష్మ శరీర ప్యాకెట్, ఒకటే ఓపెన్ అవుతుంది. పుట్టిన చిన్న పిల్లలు అన్ని చూడగలుగుతారా? అన్ని మాట్లాడగలుగుతారా? అన్ని వినపడుతుందా వాళ్ళకి? చెవులు లేవా? కళ్ళు లేవా? నాలిక లేదా? కానీ మాట్లాడలేరు. అన్ని కనపడదు అంటారు, అన్ని వినపడదు అంటారు. ఎందుకు? ఇంకా సూక్ష్మ శరీరం కొంచెమే ఓపెన్ అవుతుంది. ఎలా మనము ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్క ఊరు నుండి ఇంకొక ఊరికి వెళితే అన్ని ప్యాక్ చేసి వెళతాము చూడండి. వంటిల్లు బాక్స్, బెడ్రూమ్ బాక్స్, బాత్రూమ్ బాక్స్ అన్నీ ఒక్కొక్క బాక్స్లో చేసి తీసుకువెళ్ళి ఒకేసారి ఓపెన్ చేయగలుగుతామా? ఒక వారం మనకు కావాలి అక్కడ సెట్ అవ్వడానికి. మళ్ళీ వంట చేయాలి అంటే ఒక 2 రోజులైనా మనకు కావాలి. అలాగే ఇది కూడా, ఈ ప్యాకెట్ కూడా ఒకటే ఓపెన్ అవుతుంది. కొంచెమే పని చేయడం మొదలవుతుంది. కొన్ని రోజులు, కొన్ని నెలలు అయిన తరువాత మనం అడుగుతాం చూడండి, తల్లిని గుర్తుపడుతుందా? చిన్నపిల్ల నవ్వుతుందా అని కదా. ఇంకా కొన్ని నెలలు అయితే మాట్లాడుతుందా? మాటలు మొదలుపెట్టిందా? అంటే ఆ సూక్ష్మ శరీరము ఉన్నటువంటి ఇవన్నీ అంశాలు ఒకటే ఓపెన్ అయి మళ్ళీ నార్మల్ వ్యవహారం, ప్రపంచంతో వ్యవహారం చేస్తుంది. ఇదే సూక్ష్మ శరీర. స్థూల శరీరం మాత్రమే మనం ఇప్పుడు మార్చేసాము. చనిపోవడం అంటే సూక్ష్మ శరీర, స్థూల శరీర విడివిడి అవడం, సపరేట్ అవడం. జన్మం అంటే సూక్ష్మ శరీర, స్థూల శరీర ఒకే ప్లేస్లో రావడం. ఇది జన్మం. జాయిన్ అవ్వడం. మళ్ళీ కొన్ని రోజులో, కొన్ని గంటలో, కొన్ని సంవత్సరాలు ఉంటుంది సూక్ష్మ శరీర ఈ స్థూల శరీరంలో. ఆ తర్వాత పుణ్య పాప కర్మ చేసి అన్ని ఫలాన్ని ఇక్కడ మోసుకొని మళ్ళీ ఆ శరీరాన్ని వదిలి ఇంకా కొత్త శరీరం వెతుకుతుంది. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇదే మనము చేస్తున్నాము. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి అంటే దీని నుంచి బయటకి రావాలి. అది ఎట్లా అని భగవద్గీత చెప్పింది, చూస్తున్నాము. మళ్ళీ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ స్థూల శరీర, సూక్ష్మ శరీర, దీనికి తేడా ఒకసారి చూద్దాం. స్థూల శరీర అంటే పంచమహాభూతాలు ఉన్నాయి. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ. సూక్ష్మ శరీర అది కూడా పంచమహాభూతాలే, కానీ సూక్ష్మ రూపంలో. కొందరికి డౌట్ వస్తుంది, సూక్ష్మ రూపం అంటే ఏంటి, ఎట్లా అని. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఒక పుస్తకం నా చేతిలో ఉంది. అందులో ఏమున్నాయి? అక్షరాలు ఉన్నాయి. ఏదో ఒక భాషలో అక్షరాలు ఉన్నాయి. చదవడం అంటే ఏంటి? అందులో ఉన్నటువంటి అక్షరాల్ని తీసుకొని ఇక్కడ పెట్టుకోవడమా? అక్షరాలు తీసి ఇక్కడ పెట్టుకోవడమా? కాదు కదా. చూసి అది ఎక్కడ పోదు,
ఆ అక్షరాలు ఎక్కడ పోవట్లేదు, అక్కడే ఉంటాయి. ఇది సూక్ష్మ రూపంలో దాన్ని తీసుకోవడం. ఇప్పుడు మనము నైవేద్యం పెడతాము, దేవుడి ముందు నైవేద్యం పెడతాము. భగవంతుడు స్థూలంగా వచ్చి తినొచ్చు, సూక్ష్మంగా వచ్చి తినొచ్చు. స్థూలంగా వచ్చి తింటే కొన్ని చోట మనము చూస్తాము, ఫింగర్ ప్రింట్స్ అలాగుంటాయి, తీసినట్టు ఉంటాయి. కొన్ని గుడిలో అది జరుగుతున్నాయి, కొందరు చేసినప్పుడు అలా కూడా జరుగుతున్నాయి. ఎవరో తీసినట్టు ఉంటుంది, చెయ్యి వేసి తీసినట్టే ఉంటుంది. సూక్ష్మ రూపంలో మనకు తెలియట్లేదు, కనపడటం లేదు, కానీ అందులో ఆ శక్తి పెట్టేసి వెళ్ళాడు భగవంతుడు. ఏ శక్తి? ఆయన తినిన తరువాత భగవంతుడు తింటే అందులో ఒక ప్రసాదం శక్తి వస్తుంది. ఆ శక్తి అందులో పెట్టేశాడు భగవంతుడు. అందుకే తర్వాత అది మనము ప్రసాదం అని తీసుకుంటాము. ఎంతో భక్తి భావంతో, ప్రేమంతో మనము తీసుకుంటాము. దీనికి పేరు సూక్ష్మ. ఇక్కడ కూడా ఈ పంచమహాభూతాలు మనకు కనపడటం లేదు, కానీ ఆ శక్తి ఉంటుంది. ఇది మొదటి తేడా. పంచమహాభూతాలే రెండు కూడా, కానీ ఒకటి స్థూల రూపంలో ఉంది, ఇంకొకటి సూక్ష్మ రూపంలో ఉంది. ఇంకా ఈ స్థూల దేహ అంటే నా దేహ నాకు కనపడుతుంది, వేరే వాళ్ళు కూడా కనపడుతుంది. మీ దేహాలు కూడా అంతే, మీకు కనపడుతుంది, వేరే వాళ్ళు కూడా కనపడుతుంది. సూక్ష్మ శరీరం కనపడుతుందా? ఈ పంచ ఇంద్రియాలు, చెవులేమో బయట నుండి కనపడుతున్నాయి, లోపల శక్తి కనపడుతుందా? అవి ఏవి కూడా మనకు కనపడటం లేదు. అంటే సూక్ష్మ శరీర ఎవరికి కనపడదు. మనస్సు, నా మనస్సు, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు జ్యోతి గారు. మనస్సు కనపడుతుందా? నా మనసు కనపడటం లేదు. మీ మనసు నాకు కనపడదు, నా మనసు మీకు కనపడదు. నాకు కూడా మనసు కనపడటం లేదు, కానీ తెలుసు. నాకు ఏముందో నా మనసులో నాకు తెలుసు. అయితే ఈ సూక్ష్మ శరీరం అనేది ఎవరికి కూడా కనపడదు. అందులో మనస్సు అనేది మనకు తెలుస్తుంది అంతే, కానీ కనపడటం లేదు. ఇంకా మార్పులు. స్థూల శరీరం పుట్టినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగుందా? లేదు. అంటే వికారాలు, 6 విధమైన వికారాలు ఉంటాయని ఇప్పుడే చూసాము. అయితే అవి అన్ని వికారాలు ఉంటాయి స్థూల శరీరం. 50 సంవత్సరాల వరకు బాగానే ఉంటాము. ఆ తర్వాత అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి కదా, కళ్ళు కనపడటం లేదు, చెవులు వినపడటం లేదు, ఇవి అన్నీ మొదలవుతాయి. అంటే క్షీణం అవుతూ ఉంటుంది, మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే సూక్ష్మ శరీరంలో కూడా మార్పులు సహజమే. అందుకే కదా చెవులేమైంది? చిన్నగా అయిందా వయసు అవంగానే? లేదు. కానీ వినపడటం లేదు. ఎందుకు? అక్కడ ఆ సూక్ష్మ శరీర పనిచేయడం తక్కువ అయింది. అందుకే కళ్ళు కనపడటం లేదు. కళ్ళేమి కాలేదు, ఈ గోలకానికి ఏమి కాలేదు, కానీ లోపల శక్తి క్షీణమవుతుంది. అంటే సూక్ష్మ శరీరంలో కూడా మార్పు అనేది సహజమే. ఇంకా సమయం. స్థూల శరీరం అనేది కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. పుట్టంగానే కొందరు ఎలాగుంటారు, చిన్న పిల్లలు 1-2 గంట మాత్రమే ఉండిందండి, తర్వాత చనిపోయింది అంటాము. కొన్ని నిమిషాలు ఉండొచ్చు, గంటలు ఉండొచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండొచ్చు అనుకోండి. 100 120 మ్యాక్సిమం ఇప్పుడు. ఆ తర్వాత ఏమైపోతుంది? స్థూల శరీరం నాశమైపోతుంది. స్థూల శరీరం నాశమైపోయినప్పుడు సూక్ష్మ శరీరం నాశం అవ్వట్లేదు, ఇక్కడ నుండి బయటకు వస్తుంది. తర్వాత వెతికి మళ్ళీ ఇంకా కొత్త పేరెంట్స్ దగ్గర వెళ్ళి అక్కడ పుట్టుతుంది. మళ్ళీ
ప్రపంచ వ్యవహారం చేస్తుంది, కొన్ని గంటలో కొన్ని సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంటే సూక్ష్మ శరీరం చాలా సమయం ఉంటుంది. ఎంత సమయం, ఎప్పుడు వరకు ఉంటుంది? ఎంత సమయం చెప్పలేదు, కానీ ఎప్పుడు వరకు అని చెప్పగలుగుతాం. ప్రళయ, సృష్టి ప్రళయ మనకు తెలుసు. ఎప్పుడు ప్రళయం అయిపోతుందో అప్పుడు ఈ సూక్ష్మ శరీరం అనేది ఒక గింజ అలాగే మళ్ళీ సూక్ష్మ శరీరం నాశనం అయిపోతుంది, కారణ శరీరంలో మాత్రమే ఉంటుంది. అప్పుడు ప్రళయం అయినప్పుడు స్థూల శరీరము నాశమైపోతుంది, సూక్ష్మ శరీరం కూడా నాశమైపోతుంది. ఇది స్థూల సూక్ష్మకి ఉన్నటువంటి ఒక తేడా. స్థూల శరీరమేమో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, సూక్ష్మ శరీరం చాలా సంవత్సరాలు ఉండొచ్చు. నెక్స్ట్ ప్రళయం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే నాశనం అయిపోతుంది సూక్ష్మ శరీరం అనేది. లేదా మోక్షం వస్తే అది వేరే సంగతి, అది తర్వాత చూద్దాం. ఈ కారణ శరీరం వచ్చినప్పుడు మోక్ష గురించి చూద్దాం. లేదు అనుకోండి, ప్రళయం వచ్చేదాకా అదే సూక్ష్మ శరీరం. అంటే మనము మార్పు ఎక్కడ తీసుకురావాలి? మనమేమో చాలా ప్రాముఖ్యత ఈ స్థూల శరీరానికి ఇస్తున్నాము. ఎప్పుడు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది? నాశమైపోతుంది. దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నాము? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? సూక్ష్మ శరీరం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, వచ్చే జన్మంలో కూడా మనతో వచ్చేది అదే సూక్ష్మ శరీరం. అంటే ఎట్లా ప్రాముఖ్యత ఇవ్వాలి మనము? అందులో ఉన్నటువంటి మనస్సు. మనస్సులో 4 విభాగాలు ఉన్నాయి: మనస్సు, బుద్ధి, అహంకార, చిత్త. మనస్సుని మంచిగా పరిశుద్ధంగా ప్రేమంగా పెట్టుకోవాలి. దాన్నే కదా తీసుకువెళ్ళడం మనం మనతో. స్మృతి, చిత్త ఏం పెట్టుకున్నాము? ఏదో అన్ని పెట్టుకున్నాము, చాలా పెట్టుకున్నాము. ఏమున్నాయి? అన్ని నెగటివ్ థాట్స్. ఏది ఒక మంచి థాట్స్ అందులో లేవు. అంటే దాన్ని తీసుకువెళ్ళి అదే వాసనతో, ఆ వాసనకి ఏది సరిగా ఉంటుందో అలాంటి పేరెంట్స్ మనకు దొరుకుతారు. చెడ్డ వాసన అయితే పేరెంట్స్ కూడా చెడ్డంగానే ఉంటారు. చెడ్డ పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఎప్పుడు చెడ్డగాని చెప్పలేము, కానీ అలాంటి వాతావరణం మనకు దొరుకుతుంది. పేరెంట్స్ అందరూ పిల్లల దృష్టి నుండి చూస్తే వాళ్ళందరూ మంచివాళ్ళే, కానీ వాతావరణం ఎలాగుంది? నేను ఇన్నిసారి విష్ణు సహస్రనామ చెప్తున్నాను, ఇన్నిసారి నామపారాయణ చేశాను, కానీ చూడండి భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? భగవంతుడు ఏమీ చేయట్లేదు. మనము ఇచ్చిన మెను ఆర్డర్ ఇది. ఎక్కడ ఆర్డర్ ఇస్తున్నాము? ఇప్పుడు ఏం చేస్తున్నామో ఇది మనము వచ్చే జన్మానికి ఇచ్చే ఆర్డర్, మెను సెలెక్ట్ చేస్తున్నాము. ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనము. ఏ పని చేస్తే కూడా మంచి భావనతో చేయాలి. అది సక్సెస్ అవుతుందో లేదో, పని సక్సెస్ అవుతుందో లేదో అది వేరే సంగతి, కానీ భావన ఎలాగుంది? ఆ భావనాన్ని పట్టి మన వాసన ఇక్కడ స్టోర్ అవుతుంది. దాన్ని తీసుకొని వెళ్తున్నాము, అదే మన ప్యాకెట్. అక్కడ దాన్ని ఉపయోగించి వచ్చే జన్మ. అందుకే భగవంతుడు భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్ అంటాడు. వాయువు ఏం చేస్తుంది? ఎవరో మల్లిగ పువ్వు వేసుకొని వచ్చారు అని అనుకోండి, అక్కడి నుంచి రాగానే మనకు ఆహా ఎంత మంచి వాసన వస్తుంది, ఎవరిది అని చూస్తాం.
మంచి వాసన వస్తుంది అని. ఆ గాలి ఏం తీసుకువచ్చింది? పూల్ని తీసుకురాలేదు, వాసన మాత్రమే తీసుకువచ్చింది, వాయుర్గంధ. అలాగే ఈ దేహాన్ని ఎక్కడ తీసుకువెళ్ళలేము, కానీ అందులో ఉన్నటువంటి వాసన మాత్రమే మనము బయటకి తీసుకువెళ్తున్నాము. అందుకే నామ చెయ్యండి, నామజప చెయ్యండి అని అందరూ గురువులు చెప్తున్నారు. నామ చేస్తూ 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 మనస్సు కూడా అందులో పడిపోతుంది. అప్పుడు ఏదైనా చెడ్డ కార్యం చేస్తే కూడా అది మనకు వాసన ఉండదు. ఎందుకంటే ఇక్కడ నామ జప చేస్తూ ఉన్నాము కాబట్టి ఆ నెగటివ్ మనకు అంటుకోదు. ఇక్కడ ఎంత ఎంత కేర్ఫుల్గా మనం ఉండాలి. దీని గురించి కొంచెమైనా మనం ఆలోచన చేస్తున్నామా? నేను మంచిగా కనపడాలి, మంచి చీర, మంచి జ్యువెల్, ఓకే ఉండని, కానీ ఎప్పుడు చూస్తే దాని గురించి ఆలోచిస్తే అదే కదా మనము తీసుకువెళ్ళేది. ఏమి చెడ్డది అని కాదు, కానీ అది మంచిది కూడా కాదు కదా. ఎలా మనం ఎవరో ప్రయాణం చేస్తే మంచిది ప్యాక్ చేసి ఇస్తామో, ఇప్పుడు మనకే మనము చేస్తున్నాము. మంచిది ప్యాక్ చేయాలా వద్దా? మంచి ఐటమ్స్ అందులో ఉండాలి. ఇప్పుడు ఏదో పెళ్ళికి వెళ్తున్నాము అంటే మంచి పట్టు చీర, దానికి కావాల్సిన మ్యాచింగ్ జ్యువెల్స్ అవన్నీ ప్యాక్ చేయట్లేదా? ఎందుకు? అక్కడ మనకు పనికి రావాలి. అలాగే ఇప్పుడు ఏమేం ప్యాక్ చేస్తున్నామో అవి అన్నీ మనకు మంచి పనికి రావాలి అంటే, మంచిగా పనికి రావాలి అంటే మంచిది స్టోర్ చేయాలి కదా. చెడ్డవి అన్నీ స్టోర్ చేసి ఎందుకు నాకు ఇలాగా అవుతుంది, ఎందుకు నాకు ఇలాగా అవుతుంది అంటే దానికి ఏం చెప్పాలి? భగవంతుడు కాదు చేసేది, అక్కడ చేసేది అంతా మనమే. అందుకే ఈ తత్వబోధ, ఇందులో ఉన్నటువంటి వర్ణన వివరణ, దాన్ని తెలుసుకొని దాని గురించి ఆలోచన మనన చెయ్యాలి, చింతన చెయ్యాలి. చనిపోతే ఏమవుతుంది, చనిపోతే ఎందుకు ఏడవాలి? ఏడుపు వస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా మనకు కనపడడానికి ఉండదు, మాట్లాడటానికి ఉండరు. కానీ ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, లేదా ఒక బంధు ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు. ఆ పొజిషన్లో ఉండినప్పుడు నా కర్తవ్యం ఏంటి? ఎవరో చనిపోతే నేను ఏమి చెయ్యాలి? ఆ కర్తవ్యం మనము నిర్వహించాలి. ఊరికే ఏడుస్తే ఎక్కువ ప్రేమమైన అవదు. ఎవరిని ప్రేమించాను నేను? ఈ దేహాన్ని ప్రేమించానా? అయితే ఉంచుకోండి, దేహమే కదా మీకు కావాలి, ఉంచుకుందామా? అమ్మో భయం, మళ్ళీ భూతమేమో అంటారు, అది వద్దు మనకు. ఎంత శీఘ్రంగా పంపించగలుగుతామో అంత శీఘ్రంగా పంపిస్తాము. అయితే ఎవరిని ప్రేమించాము? ఆ సూక్ష్మ శరీరాన్ని ప్రేమించాము అంటే ఆ సూక్ష్మ శరీరానికి ఏమి కావాలో, ఏది మంచిదో అది ఇవ్వాలి. అందుకే ఎవరైనా చనిపోతే దుఃఖం లేదు అని అనట్లేదు, 100% తప్పకుండా ఉంటుంది. కానీ అక్కడ కర్తవ్యం ఏంటి, దాన్ని చూసి తెలుసుకొని నామస్మరణ ఎన్నిసారి చేయగలుగుతామో అన్నిసారి అందరూ చేయాలి. వేరే వాళ్ళది ఆ సంగతి. మనం ఎలా ఉండాలి? మనకు వేరే వాళ్ళు కూడా ప్రార్థన చెయ్యాలి. మనం చనిపోతే మనకు ఆ తర్వాత ఏమీ తెలీదు కదా. అయితే వేరే వాళ్ళు మన కోసం ప్రార్థన చెయ్యాలి. అలాంటి పని మనం చెయ్యాలి. మనం చెడ్డ పని చేస్తే అబ్బా పోయారా పోని మంచిదే అయింది, అలా మన ప్రవర్తన అలా ఉండకూడదు. మనము మంచిగా మన కర్తవ్యం చేస్తే మనకు కూడా వేరే వాళ్ళు చేయొచ్చు.
కానీ ఈ భావనతో చేయకూడదు. భావన ఎలాగుండాలి? పరిశుద్ధంగా, నిస్వార్థ ఇలాగుండాలి. అందుకే ఈ తత్వబోధ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే విని ఆహా చాలా బాగుంది అని ఇక్కడ నుండి వదిలేయడం కాదు. దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసి తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఎవరైనా ఏమైనా చేస్తే కూడా సరిపోని వాళ్ళు అలా చేస్తారు, కానీ నేను ఇలాగుంటాను. ఎందుకంటే నా సూక్ష్మ శరీరం మంచిగా ఉండాలి, నా ప్యాకెట్ అందులో మంచిది మాత్రమే నేను ప్యాక్ చేస్తాను. అందుకే ఎవరైనా నెగిటివ్గా ఏమైనా మాట్లాడితే, ఏదైనా ఘటన నడుస్తే అట్లా అయితే దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ అదే ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. మన వాసన అదే అయిపోతుంది. ఆ ఘటన అయిపోయింది, కానీ మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించి అలాంటి వాసనల్ని మనము స్టోర్ చేయకూడదు. అందుకే అందరూ అంటున్నారు నామస్మరణ చేయాలి. ఏ పని చేస్తే కూడా నామస్మరణ చేస్తూ చేస్తూ స్మరణ, నామజప చేస్తూ దానితో ఆ స్మరణ కూడా రావాలి. భగవంతుడి స్మరణ చేస్తూ చేస్తూ అందరూ కూడా ముందుకెళ్దాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.